సూర్యాపేట మున్సిపాలిటీలోని మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ ఎండి షఫీముల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్తో పాటు సహచర కౌన్సిలర్లను ఉద్యోగ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన స్థానిక మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ ఎండి షఫీముల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్తో పాటు సహచర కౌన్సిలర్లను ఉద్యోగ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫలాలు భారత రాజ్యాంగంలో రచించిన విధంగా దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ ప్రతిపాదికన ఎన్నికైన సూర్యాపేట నూతన మున్సిపల్ పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ సోదరులకు మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా బొకేతో సత్కరించి ఘనంగా సన్మానించుకుంటున్నామని, ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ ఉద్యోగులు సమైక్య పనిచేస్తుందని, నూతన మున్సిపల్ పాలకవర్గం సూర్యాపేటలో ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్టలను తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర కోశాధికారి చింత జాన్ విల్సన్, ఎంఈఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు బరపాటి ప్రభాకర్, ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి దున్నశ్యాం, రాష్ట్ర నాయకులు బట్టుగోపి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పత్తిపురం లింగయ్య, జిల్లా కోశాధికారి జిల్లా జానయ్య, డివిజన్ అధ్యక్షులు జానపాటి నాగయ్య, పట్టణ కోశాధికారి కొనుకు రాజేష్, పట్టణ అధ్యక్షులు ఎర్ర వీరయ్య, ఎంఈఎఫ్ మహిళా విభాగం నాయకులు దారా జ్యోతి, గుద్దేటి శారద తదితరులు పాల్గొన్నారు.